హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిసిఐఏ కోర్టు కేసుకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది, అఫీషియల్ అప్డేట్. సో మనకి ఫైనల్ హీరింగ్ డేట్ అనేది వచ్చేసింది. జడ్జిమెంట్ ఎప్పుడు రావచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. రిజల్ట్కి సంబంధించి ఎప్పుడు రావచ్చు, పీఈటీ ఎప్పుడు ఉండొచ్చు, ఇవన్నీ కూడా క్విక్గా మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. సో వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ దాంతోపాటు హై పాయింట్లు కూడా ఇవ్వండి. సో ఫైనల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం కోర్టుకి సంబంధించి, హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. సో మనకి ఆల్రెడీ కేసు తెలుసు, సిసిఐఏ వెయిటేజ్ గురించి కేసు అయితే వేశారనమాట. ఓల్డ్ ప్యాటర్న్కి న్యూ ప్యాటర్న్కి తేడాలు ఉన్నాయని. సో దానికి సంబంధించి మొన్నటిదాకా 5th జూన్ వరకు మనకి కోర్టు వెకేషన్ అయితే ఉంది కదా. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మనకి డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో డేట్ ఎప్పుడు ఇచ్చారు చూడండి, లిస్టింగ్ డేట్ అని ఇక్కడ ఉంది. సో లిస్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 9th జూన్, అంటే మనకి రేపే లిస్టింగ్ డేట్. సో రేపు మనకి కోర్టుకి సంబంధించిన హీరింగ్ ఉంటుందా మరి అంటే, కోర్టుకి సంబంధించిన హీరింగ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే ఇక్కడ పర్పస్లో ఫర్ ఆర్డర్స్ అని ఇచ్చేసారు. ఓకే, అంటే మోస్ట్లీ మనకి ఏంటంటే రేపు జడ్జిమెంట్ అన్నది మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి సిఏవి అని ఉంది, అంటే కేస్ అవైటెడ్ వెర్డిక్ట్, అంటే బేసిక్గా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని. సో మనకి రేపు మళ్ళీ హీరింగ్ ఉండదు, డైరెక్ట్ జడ్జిమెంట్ ఉండే ఛాన్సెస్ 99% ఉందన్నమాట. సో మోస్ట్లీ రేపు జడ్జిమెంట్ అన్నది వస్తుంది. అది ఎవరికి ఫేవర్గా అయినా రావచ్చు, కానీ జడ్జిమెంట్ అయితే మోస్ట్లీ రేపు అయితే వస్తుంది. సో రేపు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ ఇంతకుముందు అప్డేట్లో మాట్లాడుకున్నాం. రైల్వే నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, సో కేసుకి సంబంధించి వెయిట్ చేస్తున్నాం. కేసు వన్స్ జడ్జిమెంట్ అన్నది వస్తే మనకి రిజల్ట్ అన్నది వెరీ సూన్ జూన్లోనే ఇస్తామని వాళ్ళు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కేసు కనుక రేపే జడ్జిమెంట్ వచ్చేస్తే అది ఎవరికి ఫేవర్ అయినా, ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోమని కనుక జడ్జిమెంట్ వచ్చిందంటే వితిన్ 2-3 డేస్లోనే మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే కూడా వితిన్ 1 వీక్లో మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే. సో మోస్ట్ ప్రాబబ్లీ వితిన్ 2 days ఆర్ వితిన్ 1 week మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట గ్రూప్ డికి సంబంధించి. సో దాని తర్వాత మనకు ఉండేది ఏంటి, పీఈటీ. సో పీఈటీకి సంబంధించి మరి ఎంత టైం దొరుకుద్ది అంటే దగ్గర 20 to 25 days. అంటే ఓవరాల్గా చూసుకుంటే జూలైలో మీకు పీఈటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో పీఈటీకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ గట్టిగా చేసుకోండి, ఎందుకంటే మీకు టైం అన్నది మోస్ట్లీ ఇంకా ఎక్కువ దొరకకపోవచ్చు. అయితే దీని మీద మీ ఉద్దేశం ఏంటి? రేపు ఫస్ట్ థింగ్, రేపు అసలు జడ్జిమెంట్ వస్తుందా అనిపిస్తుందా? ఓకే, ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎవరికి ఫేవర్గా రావచ్చు, లేకపోతే ఈ గ్రూప్ డికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అన్నది మీ ఫీలింగ్ అన్నది డెఫినెట్గా షేర్ అయితే చేసుకోండి కింద కామెంట్స్లో. అండ్ మీకు ఫర్దర్గా రేపు ఏదైనా అప్డేట్ వస్తే మీరు మనల్ని ఫాలో అవుతూ ఉండండి. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఏమైనా అప్డేట్ రాగానే వెంటనే నేను పోస్ట్ అయితే చేస్తాను. జస్ట్ మనల్ని ఫాలో అయితే చాలు. జెన్యున్ అప్డేట్స్, రియల్ అప్డేట్స్ ఏమున్నా కూడా మనం కవర్ అయితే చేస్తాం. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ మిగతా వాళ్ళు అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు గ్రూప్ డికి సంబంధించి ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా, అంటే ఈ నోటిఫికేషన్ అనే కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఏఎల్పి టెక్నీషియన్ లేదా ఎన్టీపీసీ వీటికి ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN యూజ్ చేయండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం చాలా తక్కువ ప్రైస్. సో గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది కేవలం 899కి వస్తుంది. అదే శరణ్ కూపన్ కోడ్ కనుక వాడితే ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎయిదర్ ఏఎల్పీకి ఫుల్ కోర్స్ ఉంది మన దగ్గర, టెక్నీషియన్కి ఉంది, గ్రూప్ డికి ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫెటర్ ట్రేడ్ లేదా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా దొరుకుతాయి. అండ్ అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ అన్నది ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, ఒకవేళ మీరు ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ లేదు ఇంకా ఏదైనా ఫర్దర్గా వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం.
అండ్ రీసెంట్గానే ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. సో ఆ పీడిఎఫ్స్ కూడా మీకు యాప్లో అప్లోడ్ అవుతాయి. సో యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ ప్రతి నెల మనం ఈ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ లింక్ అన్నది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. మీకు గ్రూప్ డిగ్ కానీ ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. చూడని వాళ్ళు తప్పకుండా లాస్ట్ 12 months ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అలాగే ఏఎల్పి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవడానికి అప్డేట్ అయితే వచ్చింది. అందరూ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏఎల్పికి ఎవరైతే అప్లై చేస్తారో ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఈ 2 కూడా తప్పకుండా చూడండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఎలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.